మనం ఎప్పుడు మార్చిలోనే మార్చ్ ఏప్రిల్లోనే చెప్పుకున్నాము. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావోత్సవ వేడుక కూడా కవిత జైల్లోనే ఉంటది అని. అవునా? ఈ రోజు అదే తీర్పు వచ్చింది. అంటే ఐ మీన్ తీర్పించేసి మళ్ళీ అదే స్టేట్మెంట్. పొడిగింపు, ఈ పొడిగింపు ఎప్పటివరకు పొడిగింపు? 20 కదా, 14 రోజులకి. అంటే మేకి 31 ఉంది కాబట్టి జూన్ 3 వరకు పొడిగింపు. జూన్ 3 వరకు అంటే ఈమె మళ్ళీ ఏదన్నా చెప్పుకోవాలంటే జూన్ 3కే చెప్పుకోవాలి. కానీ 2వ తారీఖు, ఏ 2వ తారీఖు అయితే 10 ఏళ్ల నుంచి ఈవిడ ఎగిరెగిరి పడిందో ఆ 2వ తారీఖు ఈవిడ జైల్లో ఉంటుంది. అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా అదే జరిగింది. జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కవిత జైల్లోనే ఉంటుంది. వీళ్ళకి ఈసారి సంబరాలు లేవని నేను చెప్పాను. ఎలాగైతే ఎలక్షన్స్లో వీళ్ళకి ఈసారి ఎవరు పోటీ చేయలేదో కుటుంబం నుంచి, సేమ్ అలాగే జైల్లోనే ఉంటుంది. ఇకపోతే కవిత గురించి చాలా చాలా బయటికి, అంటే తిహార్ జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలు, లేడీ ఖైదీలు, ఐ మీన్ బెయిల్ మీద బయటకు వచ్చేవాళ్ళు, వాళ్ళ సంస్థ చిన్న యూట్యూబ్ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల మనకు తెలిసినటువంటి కొన్ని వార్తలు ఏమైతుందో మాట్లాడితే, ఈవిడకి ఇంతకు ముందు స్టార్టింగ్ లో ఉన్నంత ఇది ఇప్పుడు లేదంట. యథేచ్ఛగా తిరిగేస్తుంది, బెరాక్ టు బ్యారాక్ తిరిగేస్తుంది. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళ బెరాక్ లో వాళ్ళే మూలకి ఇలా మేము సెలబ్రిటీలం అని ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు అంటే మిగతా వాళ్ళు తిరిగేవాళ్ళు, వీళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళ రూమ్ నెంబర్ 18 లో వీడు ఉంటే 19 లో వాడు ఎవడో ఉంటాడు, 20లో ఎవడో ఉంటాడు కదా. వీడు ఏదో టైంకి కొంచెం లీజర్ పీరియడ్ లో వెళ్ళి వాడితో కాసేపు కూర్చొని మాట్లాడి మళ్ళీ ఇట్లా వస్తారు, అంటే అట్లా వదిలేస్తారు. మరి ఈ లాక్లో ఏమయ్యారు, ఆ బెరాక్ లో వరకు తిరగొచ్చు వాళ్ళు. అటు ఇటు బాత్రూమ్కి వెళ్ళడం, పైకి వెళ్ళి న్యూలు తీసుకోవడం, ఏదైనా లైబ్రరీ ఉంటే అటు వెళ్ళడం. ఇంతకుముందు పుస్తకాలు ఏమైనా గట్రా ఉంటే ఆమెనే రూముకి తెప్పించుకొని, న్యూస్ పేపర్ కూడా రూముకి తెప్పించుకొని చదివేది. ఇప్పుడు ఈవిడే లైబ్రరీకి వెళ్తుందంట. ఈవిడే వెళ్ళి అక్కడ కూర్చొని చదవడం అంటే అలవాటు పడిపోయింది. కొన్ని రోజులు అయింది, కొన్ని రోజులు ఏం కర్మండి, 3 నెలలు దగ్గరికి. సో అలవాటు పడింది చక్కగా. ఆమెకు కూడా అర్థమైపోయింది. మనం అన్నట్టుగా యాక్చువల్ అయితే సంవత్సరం హ్యాపీగా ఉంటుంది, సంవత్సరం ఉంటుంది, డౌట్ లేదు దీంట్లో. సో ఆమె కూడా అలవాటు అయిపోయింది, ప్లస్ అర్థమైపోయింది ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు కోర్టు సెలవులు కాబట్టి వీళ్ళని ఏం చేశారంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు. కోర్టు నుంచి తీసుకెళ్ళాలి బయటికి, కోర్టులోనే ఒక రూము, అక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి గారితో కూడా మాట్లాడాలి. అడిగింది, లేదండి నాకు బెయిల్ అది ఎట్లా ఇవ్వలేరు, ఖచ్చితంగా పొడిగించాము 3వ తారీఖు వరకు. సరేలే, ఎట్లా ఏమే కూడా అర్థమైపోయింది, వెళ్ళిపోయింది. అయితే కాకపోతే ఏమన్నా కొంచెం 24 రోజులు అంటే 28 రోజులకి వేస్తారా లేక 14 రోజులకి వేస్తారా అని చెప్పి భయపడి లోపలికి వెళ్ళింది. ఎట్లా పొడిగింపు ఉంటుందని కవితకు కూడా తెలుసు. ఇకపోతే ఢిల్లీ ఇప్పుడు మనకి బాగా భారీ వర్షాలు ఉన్నాయి. అండ్ చిన్న కార్టూన్లు చూసాం మనం. ఇప్పుడు మనకి వర్షాలు, పిడుగులు, మొన్న దుబాయ్ వర్షాలు ఇవన్నీ చూసినప్పుడు టీవీ మనకి మ్యాగజైన్స్ లలో కార్టూన్స్ కూడా వేస్తున్నారు. తిహార్ జైలు మీద పిడుగు పడ్డట్టు, అర్ధరాత్రి కవిత ఉలికి పడి లేచినట్టు, ఇలాంటి కార్టూన్లు వేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు లిక్కర్ బాటిల్లో కవిత ఈదుతున్నట్టు, అంటే ఆమె అదే సాగర్ కన్య గెటప్లో కవిత ఉండి ఇట్లా లిక్కర్ బాటిల్లో ఈదుతున్నట్టు, ఇలాంటి కార్టూన్లన్నీ వేస్తున్నారు. అంటే కార్టూన్లకు కూడా చాలా మంచి స్టఫ్ అయిపోయింది కవిత ఏదైతే ఉందో. రీజన్ ఇప్పటిదాకా కూడా కవిత అలా ఉండడము ఒకటి తను నోరిప్పలేదు. ఈడీ సిబిఐ ఇద్దరు కలిపి ప్రవేశపెట్టారు ఇవాళ. యాక్చువల్ చెప్పాలంటే ఈడీ తరఫున ప్రవేశపెట్టాలి, సిబిఐ తరఫున వాళ్ళు ఇంకోసారి ప్రవేశపెడతారు. వీళ్ళ పొడిగింపు ఒకసారి, వాళ్ళ పొడిగింపు ఒకసారి ఉంటుంది. కానీ ఈ రోజు ఏం జరిగిందో ఈడీ సిబిఐ ఇద్దరు కలిసి కవితను, అంటే ఇద్దరికి ఒకటే డేట్. చార్జ్ షీట్ కూడా ఈరోజు చార్జ్ షీట్ ఇస్తారు. ఆమెకు 18,000 పేజీల చార్జ్ షీట్ రెడీ చేశారు. 18,000 పేజీలు అంత ఉంది. అంటే ప్రతి ఒక్కరి వాంగ్మూలం ఏం జరిగింది. సుకేష్ వాంగ్మూలమే 34 పేజీలు, తర్వాత సిసోడియా వాంగ్మూలం ఒక 200 పేజీలు ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరి వాంగ్మూలం, కవిత పిఏ వాంగ్మూలం, అండ్ అబుచ్చిబాబు ఆయన ఎవరు మన పిఏ సిఏ చార్ట్ అకౌంట్, అలాగే పిల్లై వాంగ్మూలం, ఇంతమంది వాంగ్మూలాలు. అండ్ మళ్ళీ మన చన్ప్రీత్ సింగ్ వాంగ్మూలం, అక్కడ దొరికినటువంటి కింద మన వీళ్ళు కూడా రాఘవ వీళ్ళు ఉన్నారు కదా, మాగుంట వాళ్ళ ఇద్దరు పిల్లలది, తండ్రి పిల్లలు ఇద్దరు వాంగ్మూలం.
అండ్ గోవాలో పార్టిసిపేట్ చేసినటువంటి కార్యకర్తల వాంగ్మూలాలు అన్నీ పరిశీలించి ఆల్మోస్ట్ ఇంత పెద్ద ఛార్జ్ షీట్ రెడీ చేసింది. ఆ ఛార్జ్ షీట్ రెడీ చేసిన తర్వాత ఇంకా కవితకి ఎన్నిటికని సమాధానం ఇప్పుడు అది అవన్నిటికీ సమాధానం అడిగితేనే ఈవిడ్ని బేలో గీలో చూసే అవకాశం ఉంది. నువ్వు దేనికి సమాధానం చెప్పు, ఆఫ్ కోర్స్ నీ దగ్గర ఎలాగూ లేదు, నువ్వే చేసేవని నీకు తెలుసు, ప్రపంచం అంతా తెలుసు, నీ ఆత్మసాక్షికి తెలుసు, ఆ అమ్ముడుపోయిన మందుకు కూడా తెలుసు ఇంకా చెప్పాలి అంటే. కానీ నువ్వు ఒప్పుకు చావట్లా. నువ్వు ఒప్పుకునేంత వరకు పొడిగింపు 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 ఉంటానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదే కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి కేజ్రీవాల్ చాలా ఘాటు విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఒకటేంటంటే 4వ తారీఖు రిజల్ట్ వస్తాయి, 5వ తారీఖు నేను మళ్ళీ బయటకు వస్తాను, కంప్లీట్గా నా కేసు నుంచి బయటకు వచ్చేస్తాను, ప్రభుత్వం మారబోతుంది అనేటువంటి విషయం చెప్పారు. అలానే నిన్న బీజేపీ వాళ్ళు కావాలని మమ్మల్ని, మా పార్టీ కార్యకర్తలని కూడా వేధిస్తున్నారు, త్వరలో మా యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా సీజ్ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అని అన్నారు. ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, స్వీప్ ద స్వీప్ ద యాప్ యాప్ని చీపీని ఊడ్చేయండి అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పేసి ఘాటుగా విమర్శించారు. ఇటువంటి విమర్శల వల్ల అతనికి ఫర్దర్గా ప్రాబ్లం ఏం కాదా? విమర్శల ఫర్దర్ ప్రాబ్లం ఏం కాదా అంటే ప్రాబ్లం అవుతుందనే అంటున్నారు. కవితని పొడిగింపు చేసింది 3వ తారీఖు, అవునా? కేజ్రీవాల్ కూడా 2కే వచ్చి 3వ తారీఖున ఈయనని వచ్చాడండి అని ప్రవేశపెడతాడు. పెట్టాలి కదా, మేము పంపాము మళ్ళీ పిలిచారా అంటే అవునండి మీరు చెప్పినట్టే పంపాము మళ్ళీ తెచ్చాము అని పెడతారు. ఇప్పుడు సిబిఐ అండ్ ఈడీ ఏం విచారణ కోరుతారంటే, ఫస్ట్ ఈడీ మాకు వీళ్ళిద్దరు కలిపి కస్టడీకి కావాలని అడుగుతారు. ఓకే, క్రాస్. నెక్స్ట్ ఈవెన్ సిబిఐ కూడా అదే చేశారు. అయితే ఇద్దరు లేదా ఒకరు ఇదే చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అవుట్ అండ్ అవుట్ 100% ఇద్దరు వ్యాఖ్యలు ఏ మాత్రం తేడా కొట్టినా స్మాష్. సో ఈ లోపు చాలా మంది ఇచ్చే సలహా ఏంటంటే, ఎలాగో బయట ఉన్నావు కదా, కవితకు ములాఖత్ అయ్యి రేపటి రోజు మీ ఇద్దరు కలిపి కూర్చోబెడితే ఏం మాట్లాడాలో ముందే డిస్కస్ చేసుకోండి, ములాఖత్ అయ్యొచ్చు కదా కవితకి. చాలా మంది సలహాలు ఇస్తున్నట్టుగా మళ్ళీ అంటే జోక్ వార్తలు, అంటే అది అయ్యే పని కాదు. ఇప్పుడు కేజ్రీవాల్ కవిత ములాఖత్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం ఏంటి, అసలు ఈయన ఎందుకు వేస్తాడు అంటే అలానే ములాఖత్ ఏమన్నా ప్రైవసీయా, వాళ్ళు మాట్లాడితే రికార్డ్ అవుతా ఉంటాయి. సో బట్ అట్లా ఊరికే ఏమైనా నువ్వేం మాట్లాడుతావు మళ్ళీ ఆమెం చెప్పుతో దొరికిపోతారేమో జాగ్రత్త, ఎందుకైనా మంచిది కవితకు ములాఖత్ అయ్యి. ఆల్రెడీ మొన్న ఇట్లా కన్ను కొట్టి వద్దు అనేది అన్నట్టు ఒక వార్తలు వచ్చాయి. ఆ రకంగా ఏమన్నా హింట్స్ ఇస్తుంది నీకు, పాపం లేకపోతే మళ్ళీ నువ్వు కూడా ఇరుక్కుంటావు అనవసరంగా, ఈసారి లోపలికి వెళ్తే మళ్ళీ రాదు. ఇన్ కేసు పొరపాటున నకతొక తొక్కి బీజేపీ గవర్నమెంట్ వచ్చిందంటే ఇంకంతే సరే. సో అర్థం చేసుకోండి కొంచెం, అప్పుడే కదా రిజల్ట్స్. అవును, అదే టైం, ఓ టైంలో రిజల్ట్, ఇంకో టైంలో వీళ్ళ ప్రవేశపెట్టడం, ఆ టైంలో మళ్ళీ వీళ్ళిద్దరు క్రాస్ ఎగ్జామినేషన్, ఇద్దరు కలిపి ఎగ్జామినేషన్, ఆ తర్వాత ఏదన్నా తేలితే ఇద్దరు కలిపి అంతే. ఇన్ కేసు ఒకవేళ దాంట్లో రుజువు అయితే బీజేపీ గెలిస్తే ఇప్పుడు ఈయన చేసిన దానికి ఎఫెక్ట్ ఏముంటుందంటే ఈయన జైలుకి పంపించే అవకాశం అయితే 100% ఉంటుంది.